హెచ్చు తగ్గులు వస్తే కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత సేఫ్ బెల్ట్ అండి. ఒక సేఫ్ బెల్ట్కి అయితే మెడ ముక్క ఉపయోగించాను, మరొక సేఫ్ బెల్ట్కి అయితే సరిపోలేదు క్లాత్, కాబట్టి 2 పీసులను అయితే జాయింట్ చేశాను. ఒకసారి చూడండి. నేను సేఫ్ బెల్ట్ని కొలత ప్రకారం అయితే కట్ చేయనండి, ఎప్పుడు కూడా ఇలాగా 2 పీసెస్ని తీసుకుంటాను. పొడవు అయితే మనము ఈ విధంగా ఆది బ్లౌజ్ సేఫ్ బెల్ట్ కంట 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా ఆది బ్లౌజ్కి సేఫ్ బెల్ట్ ఉంటుంది కదా, దానికంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే మనకి సరిపోతుంది. లేకపోతే బ్యాక్ పార్ట్ని డబుల్ పోలింగ్ మీద ఈ విధంగా పెట్టినప్పుడు ఎంత పొడవు వస్తుందో అంత పొడవుతో తీసుకోవాలి. అలాగే మనకి లెంత్ వచ్చేసి 4 ఇంచెస్తో ఉండేలా తీసుకోవాలండి. ఈ విధంగా నేను 6 పీసెస్ని తీసుకున్నాను. ఒకసారి చూడొచ్చు మీరు. మనకి బ్లౌజ్ పీస్ అయితే చిన్నది ఉండడం వల్ల ఎక్కువ ముక్కలు అయితే తెగలేదు, 2 మాత్రమే వచ్చాయి. అందులోనే ఒక దానికి అదుకు కూడా వచ్చింది. కానీ మనకి సేఫ్ బెల్ట్ ఒక్కొక్క దానికి మొత్తం 6 పీసెస్ కావాలి. నేను కొద్దిగా బ్లౌజ్ పీస్ కలర్లో ఉన్నది కొద్దిగా తీసుకున్నాను, ఇంకో కలర్ని, ఇంకో పీస్ని. అలాగే మరొక పీస్ వచ్చేసి లోపలికి వెళ్ళిపోయేలాగా అదుగుతున్నాను. ఒకసారి చూడండి. ఈ విధంగా పెట్టుకుని 3 పీసెస్ని జాయింట్ చేస్తే మనకి సేఫ్ బెల్ట్ నీట్గా వస్తుంది. మనం ఈ విధంగా అతికేటప్పుడు మనకి అతికొచ్చిన సేఫ్ బెల్ట్ని ఫస్ట్ స్టిచ్చింగ్ చేయాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఒకసారి చూడండి. నేను కుట్టిన సేఫ్ బెల్ట్కి పైన వైపున బ్లౌజ్ పీస్ని పెట్టాను, మరొక దానికైతే అడుగు వైపున బ్లౌజ్ పీస్ పెట్టాలి, పైన వైపున అడుగు ముక్కలు పెట్టాలన్నమాట, రద్దు ముక్కలు. ఈ విధంగా పెట్టుకుంటే మనకి రివర్స్లో వస్తాయన్నమాట. లేకపోతే చెరో వైపుకి రాకుండా ఒకే వైపుకి వచ్చేస్తుంది అన్నమాట. మనకి సేఫ్ బెల్ట్ ఒకటే ఉంది కాబట్టి ఈ విధంగా కుట్టుకుని ఇలా తిరగవేసేసుకుంటే మనకి బ్లౌజ్ పీస్ ఒక సైడ్ వస్తుంది. ఈ లోపలికైతే వేరే కలర్ వచ్చింది కదండి, అదైతే లోపలికి వెళ్ళిపోయి కనిపించదు అన్నమాట. మీరు ఈ రద్దు ముక్కల్ని ఇన్ని ముక్కలు కట్ చేయకుండా ప్యాంట్ క్లాత్ ఉంటే ప్యాంట్కి సరికొక ముక్క వేసేసుకుంటే సరిపోతుంది. ప్యాంట్ క్లాత్ దలసరిగా ఉంటుంది కాబట్టి. నా దగ్గర ప్యాంట్ క్లాత్ ఉండవు కదండి, బ్లౌజ్ ఎక్కువ ఉండే వాళ్ళకి ప్యాంట్ క్లాత్ని సరిపెట్టలేము. కాబట్టి ఈ విధంగా ఏమైనా బ్లౌజులు కుడతాం కదా, వాటిలో మిగిలిన రద్దు ముక్కల్ని నేను ఈ విధంగా సేఫ్ బెల్ట్లో అయితే ఉపయోగించేస్తూ ఉంటాను. కొద్దిగా మ్యాచింగ్ చూసుకుంటాను అన్నమాట. ఉంటే మ్యాచింగ్ చూస్తాను, మ్యాచింగ్ లేకపోతే కనుక ఏది పడితే అది వేసేస్తాను, లోపల వైపే కాబట్టి కనిపించవని. ఒకసారి చూడొచ్చు మీరు. ఈ విధంగా వేసుకుంటే మనకి చూసారా బ్లౌజ్ పీసులు 2 చెరో వైపుకి వచ్చాయి. మీరు తేడాగానే అతికారంటే ఈ 2 కలిపి మనకి ఒక వైపుకి వచ్చేస్తాయి, అప్పుడు చెరో వైపుకి రావన్నమాట. ఈ విధంగా నీట్గా జాయిన్ చేసుకుని ఒక దాని మీద ఒకటి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం సేఫ్ బెల్ట్ని ఆది బ్లౌజ్ ప్రకారం తీసుకోవాలి. ఒకసారి చూడండి. ఉక్సులు పట్టి వైపు పొడవు ఎంత ఉందో అంత మార్కింగ్ చేసుకుని కుట్ల కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాను. అలాగే చంక దగ్గర కూడా సేఫ్ బెల్ట్ ఎంత పొడవు ఉందో అంత పొడవు మార్కింగ్ చేసుకుని పైన కుట్టు కోసం 1/2 ఇంచ్ తీసుకుని ఈ విధంగా కట్ చేసేసుకోవచ్చు అన్నమాట. అయితే మీకు డౌన్ తీసుకుని ఇక్కడ డౌట్ రావచ్చు. 3 ఇంచెస్ దగ్గర దాకా డౌన్ తీసుకోండి సరిపోతుంది. లేకపోతే కొద్దిగా 1/2 ఇంచ్ వంపుగా మార్కింగ్ చేసుకుని తీసేసుకుంటే కూడా మనకి సేఫ్ బెల్ట్